నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఆడవాళ్లలో వచ్చే క్యాన్సర్ సమస్యలకు గల కారణాలు, పరిష్కార మార్గాలు వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన వంశీ గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్ గారు. హలో మేడం. డాక్టర్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్. ఇన్ని రోజులు మనం డిస్కస్ కూడా చేసుకున్నాం ఇదే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. ఇంకా ఏ రకాల క్యాన్సర్స్ ని మనం ఆడవాళ్ళలో చూడొచ్చు అంటారు? మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. వెరస్ మిగతా క్యాన్సర్స్ గురించి మనం చూసినట్టయితే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, ఇది ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్ స్త్రీల్లో. భారతదేశంలో అన్నిటికన్నా అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ప్రపంచం మొత్తం మీద 5 లక్షల కొత్త సర్వైకల్ క్యాన్సర్స్ కనుగొనబడుతున్నాయి. అందులో 2 లక్షల క్యాన్సర్స్ ముఖ్యంగా భారతదేశంలోనే కనబడుతున్నాయి. అంత కామన్ అన్నమాట. భారతదేశంలో కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ ఇన్ దట్ ఆర్డర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్గా కనబడుతుంది. ముఖ్యంగా ఈ హాట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఇది చాలా ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్ భారతదేశంలో ప్రతి గంటకి మోర్ దెన్ 7 people ఆర్ డైయింగ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియా. ఎవ్రీ అవర్ 7 women డై ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. అంత కామన్గా చూస్తున్నాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కన్నా అత్యధికంగా కనబడే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగు, వ్యాక్సిన్ అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. బట్ ఒక్కటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ, సర్వైకల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉన్నప్పటికీ భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. 2011లో ప్రతి సంవత్సరం 135,000 సర్వైకల్ క్యాన్సర్స్ కనుగొనబడుతున్నాయని ఐసీఎంఆర్ అంచనా వేశారు. అదే ఐసీఎంఆర్ 2025 అంటే ఇంకొక 4 ఏళ్లలో 2.5 లక్షల సర్వైకల్ క్యాన్సర్ కొత్త క్యాన్సర్స్ భారతదేశంలో కనుగొనబడతాయని అంచనా వేస్తున్నారు. అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం. అంత ర్యాపిడ్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది. దీనికి అనేక రకాలైన నివారణోపాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలలో దీని మీద అవగాహన లేకపోవడంతో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. డాక్టర్ గారు, అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్తో బాధపడే పేషెంట్లో ఎలాంటి లక్షణాలు మనం మొదటగా అబ్జర్వ్ చేయవచ్చు అంటారు? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. గర్భసంచిలో 2 పార్ట్స్ ఉంటాయి. బాడీ అంటే పొట్ట లోపల ఉండే భాగం, సర్విక్స్ అంటే ముఖద్వారం, వెజైనా లోపల ఉండే భాగం. ఈ సర్విక్స్ కామన్గా ఈ భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కామన్ సిమ్టమ్స్. అంటే రావడానికి కారణం ఏంటి డాక్టర్ గారు ఈ క్యాన్సర్? రావడానికి గల కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యూమన్ పాపిలోమాటస్ వైరల్ ఇన్ఫెక్షన్, హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటాం. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ తేమ కలిగిన వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే కోస్టల్ సౌత్ ఇండియాలో ఎక్కువగా చూస్తుంటాం. ఈ తేమ కలిగిన వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెంది ముఖ్యంగా మెన్నే ఇస్తారు ఆడవాళ్ళకి. సో ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ దెర్ ఆర్ అబౌట్ 200 to 400 టైప్స్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్. అందులో ముఖ్యంగా 4 types 16 and 18 and 31 and 45 ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. ఈ వైరస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్. నార్మల్గా ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షను, లేకపోతే ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షను, లేకపోతే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మనకి దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, మళ్ళీ రెండోసారి అదే ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. ఈ వైరస్ ఎంత ఇంటెలిజెంట్ వైరస్ అంటే ఇది సర్వైకల్ క్యాన్సర్ ఎపిథీలియల్ సెల్ లోపలే ఉంటుంది. సెల్ని డిస్టర్బ్ చేయదు, లోపలే ఉండి ప్రాలిఫరేట్ అవుతూ ఉంటుంది. అందువలన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకదు. అందువల్ల దీనికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చినప్పుడు, రిపీటెడ్గా అదే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉన్నప్పుడు, సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఆ ఎపిథీలియం క్యాన్సర్గా మార్పు చెంది సర్వైకల్ క్యాన్సర్గా మారుతుంది. సో ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఉమెన్ హూ డు నాట్ హ్యావ్ ప్రాపర్ హైజీన్, అంటే ప్రాపర్ పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవటం, అంటే అవగాహన లోపము, ఆర్థిక సాంఘిక కారణాలు. వీళ్ళలో ఈ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ప్రాపర్ హైజీన్ కనుక మెయింటైన్ చేయకపోతే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందువల్ల
సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అదే వెస్ట్రన్ వరల్డ్, అమెరికా, యూకేలో అసలు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. రెండో కామన్ కాజ్ ఏంటంటే వాళ్ళలో ముఖ్యంగా మన ఆడవాళ్ళు స్మోక్ చేయరు. వాళ్ళలో స్మోకింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాజ్. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో 400 to 500 కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు బ్లడ్లోకి వెళ్ళి సర్విక్స్ నుంచి ఎక్స్క్రీట్ చేయబడి అక్కడ క్యాన్సర్ కలిగిస్తాయి. అంటే స్మోకింగ్ ఎంత డేంజరస్ మీరు ఆలోచించవచ్చు. ఇదే కాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకున్న వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. అలాగే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. ఉమెన్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ లేకపోయినా వారి హస్బెండ్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే మళ్ళీ ఆడవాళ్లే దీనికి మళ్ళీ ఇబ్బందులు పాలవుతారు, వాళ్ళకే ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఇలా అనేక రకాలుగా ఈ సర్వైకల్ క్యాన్సరు ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది, ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇవే కాకుండా ఇంకా పేద వర్గాల్లో ఈ హైజీన్ మెయింటైన్ చేయకపోవడంతో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడే పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారిని ఎలా ట్రీట్ చేస్తారు, స్క్రీనింగ్ ఎలా చేస్తారు? స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2 కాంపోనెంట్స్. పేషెంట్స్కి సర్వైకల్ క్యాన్సర్ గుర్తించడానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. రెండోది స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకముందే ఎలా గుర్తించాలి. సో లక్షణాలు ఏంటంటే జనరల్గా ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. జనరల్గా మైల్డ్ వెజనల్ బ్లీడింగ్ ఉంటుంది. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ టైంలో కాకుండా మిగతా టైంలో కూడా సడన్గా బ్లీడింగ్ రావటం. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇది చాలా కామన్ సిమ్టమ్. తర్వాత డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్ లేదా ఆఫుల్ స్మెల్తో ఉన్న డిశ్చార్జ్ రావటం. లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే కింది పొట్టలో పెయిన్ ఎక్కువగా ఉండటం. ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. లేట్ స్టేజెస్లో సివియర్ పెయిన్ రావటం, శరీరంలో ఇతర భాగాలకు పాకినప్పుడు అంటే లంగ్స్కో లివర్కో పాకినప్పుడు అక్కడ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ని ముందుగా గుర్తించడం, అంటే మనకేమి సిమ్టమ్స్ లేనప్పుడే క్యాన్సర్ రావడానికి గుర్తించడం. ఎలా సాధ్యం డాక్టర్ గారు? ఇది సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ఎ వెరీ పెక్యులర్ క్యాన్సర్. క్యాన్సర్ రావడానికి ముందే 10 years ముందు వరకే ఈ సర్విక్స్లో కొన్ని చేంజెస్ కనబడుతూ ఉంటాయి. ఆ చేంజెస్ని కనుక మనం ముందుగా గుర్తించినట్టయితే మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిగతా క్యాన్సర్స్కి స్క్రీనింగ్కి, సర్వైకల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. మిగతా క్యాన్సర్ని స్క్రీన్ చేసినట్టయితే, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరో, ప్రాస్టేట్ క్యాన్సరో, కోలన్ క్యాన్సరో స్క్రీన్ చేసినప్పుడైతే క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. వేరే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్సర్ రావటాన్ని నిరోధించవచ్చు, అంటే క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. ఇది ఎలా అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రీ క్యాన్సరస్ ఫేజ్, ముందుగానే క్యాన్సర్ రాకముందే ఒక ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంటుంది. అప్పుడే మనం కనుక దాన్ని గుర్తించినట్టయితే మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే దరి చేరకుండా చాలా వరకు కాపాడుకోవచ్చు. సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా అంటారు, CIN. సింపుల్ టెస్ట్, పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియాని ఈజీగా గుర్తించి, ఈ వెరీ సింపుల్ టెస్ట్ గైనకాలజిస్ట్ లేదా ఆంకాలజిస్ట్ వారి ఆఫీస్లోనే చాలా సింపుల్గా ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. రొటీన్ ఎగ్జామినేషన్తో పాటు పాప్స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ రావడానికి చాలా ముందుగా పసిగట్టవచ్చు. అలా క్యాన్సర్ వచ్చే సిగ్నల్స్ ఏమైనా ఉన్నట్టయితే, సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా ఉన్నట్టయితే ముందుగా సర్జరీ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. సో రెండోది ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రాకుండా చేయటం, అంటే క్యాన్సర్ని నిరోధించడం. ప్రివెన్షన్లో మళ్ళీ ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ ఏంటంటే వ్యాక్సిన్. ఏ క్యాన్సర్కి లేనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెకానిజం వ్యాక్సిన్ ఒక సర్వైకల్ క్యాన్సర్కి అందుబాటులో ఉంది. మనందరికీ తెలుసు HPV ఇన్ఫెక్షన్ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుందని. సో ఈ క్యాన్సర్, ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ముందుగానే, ముఖ్యంగా 9 to 26 years అంటే మ్యారేజ్ కాకముందే, ప్రిఫరబుల్లీ 9 to 11 years మధ్యలో కనుక మన ఆడపిల్లలందరికీ వాళ్ళ బర్త్డేకి ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చే బదులు సింపుల్ ఈ వ్యాక్సిన్ కనుక, సెల్ ఫోన్ కన్నా తక్కువ ఖరీదైన ఈ వ్యాక్సిన్ కనుక మనం గిఫ్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా స్మాల్ పాక్స్ని ఎట్లా ఎరాడికేట్ చేసామో, భారతదేశంలో పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో, అలా ఈ క్యాన్సర్ రావడానికి కూడా, సర్వైకల్ క్యాన్సర్ని కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయవచ్చు. సో ఈ వ్యాక్సిన్, 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి, గార్డాసిల్, సర్వారిక్స్. మన ప్రతి ఊర్లోనూ వారి లేడీ డాక్టర్స్ ఈ వ్యాక్సిన్ వారి దగ్గర అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. రెండోది సెకండరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ అంటే స్క్రీనింగ్.
క్యాన్సర్ రావడానికి ముందు ఫేజ్లోనే దాన్ని గుర్తించి గర్భసంచి తీసేయటం ద్వారా లేదా దానికి తగు ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా ట్రెకిలెక్టమీ, కోనైజేషను, లీప్ ఎక్సిషను చేయటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని పూర్తిగా నిరోధించవచ్చు. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఏమైనా టెస్టులు చేయడం జరుగుతుందా, లేదంటే లక్షణాలను బట్టి మీరు చెప్తారా ఇది సర్వైకల్ క్యాన్సర్ అని? ప్రతి క్యాన్సర్ కూడా మనం డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. బయాప్సీ, ఏ క్యాన్సర్ని కూడా మనం బయాప్సీ పరీక్ష లేకుండా క్యాన్సర్ని గుర్తించలేం. చాలా మందిలో చిన్న అపోహ ఉంటుంది, బయాప్సీ అంటే ముక్క పరీక్ష చేస్తారా, క్యాన్సర్ని కదిలిస్తారు, కదిలిస్తే క్యాన్సర్ ఇంకా వేగంగా పాకిపోతుంది, తేనె తుట్టని కదిలించినట్టయితే ఎలా పాకిపోతాయో అలా క్యాన్సర్ కణాలు పాకిపోతాయని చాలా మంది అపోహ పడుతుంటారు. చాలా మంది బయాప్సీని కూడా రెసిస్ట్ చేస్తారు. బయాప్సీ లేకుండా ఇంకేదైనా రకంగా డయాగ్నోస్ చేయవచ్చా డాక్టర్ గారిని అడుగుతుంటారు. ఏ క్యాన్సర్కైనా కూడా బయాప్సీ అనేది అత్యంత ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ప్రొసీజర్. బయాప్సీ చేయకుండా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయలేము. సో వెరీ సింపుల్. సర్వైకల్ క్యాన్సర్ చాలా ఆఫీస్ ప్రొసీజరు. మనం గైనకాలజిస్ట్ కానీ ఆంకాలజిస్ట్ కానీ క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఆ లక్షణాలు ఉన్నప్పుడు క్లినికల్గా పరీక్ష చేసి పర్వజనల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఒకసారి గుర్తించిన తర్వాత బయాప్సీ, పంచ్ బయాప్సీ అంటాం, ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని టెస్ట్కి పంపించడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా గమనించవచ్చు. కొన్నిసార్లు అనుమానాస్పదంగా ఉన్నది బయాప్సీకి అంటే చాలా పెద్దగా గ్రోత్ అది లేకుండా అనుమానాస్పదంగా ఉన్నట్టయితే కాల్పోస్కోపీ ఎగ్జామినేషన్ చేస్తాం. కాల్పోస్కోపీ అంటే విజువలైజేషన్ ఆఫ్ ద సర్విక్స్ అండర్ మ్యాగ్నిఫికేషన్. అంటే ఎక్కువ మ్యాగ్నిఫికేషన్తో ఆ సర్విక్స్ని మనం ఎగ్జామిన్ చేసి కొన్ని కెమికల్స్, ఎసిటిక్ యాసిడ్, లూగాల్ సైడ్ని వాడటం ద్వారా అబ్నార్మల్ టిష్యూని ఈజీగా గమనించి దాన్ని ఈజీగా బయాప్సీ చేయవచ్చు. సో కాల్పోస్కోపీ అండ్ బయాప్సీ అంటాం. ఇలా బయాప్సీ చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. వన్స్ సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ట్రీట్మెంట్కి ముందు స్టేజింగ్ ఎవాల్యుయేషన్. అర్లీ స్టేజ్లో సర్వైకల్ క్యాన్సర్ని కనుక మనం గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారా దాన్ని క్యూర్ చేసేయచ్చు. లేట్ స్టేజెస్లో కనుక సర్వైకల్ క్యాన్సర్ గుర్తించినట్టయితే రేడియేషను, కీమోథెరపీ ఆర్ ఓన్లీ కీమోథెరపీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో డయాగ్నోసిస్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐ స్కాన్ చేయడం ద్వారా క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది చాలా ఈజీగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా సిటీ స్కాను, అలాగే పెట్ సిటీ స్కాన్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనం చాలా ఈజీగా స్టేజింగ్ చేయవచ్చు. పెట్ స్కాన్ చేయడం ద్వారా ఈ ట్యూమర్ ఇక్కడే ఉన్నదా, శరీరంలో ఇంకెక్కడికన్నా పాకిందా తెలుసుకోవడానికి పెట్ స్కాన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, పెట్ సిటీ స్కాన్ అంటారు, చేయడం ద్వారా శరీరంలో ఎంత దూరం పాకిందనేది చాలా ఈజీగా గుర్తించవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎంతకాలం పట్టొచ్చు? జనరల్గా ఇది వెరీ సింపుల్. మిగతా క్యాన్సర్స్ కన్నా మిగతా క్యాన్సర్స్ అంటే ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరో లేకపోతే స్టమక్ క్యాన్సరో లంగ్ క్యాన్సర్తో పోల్చినట్టయితే క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. 5,40,000 మందిని సర్వైకల్ క్యాన్సర్ ప్రపంచంలో డయాగ్నోస్ చేసినట్టయితే హార్డ్లీ అబౌట్ 2 lakh people ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్. మిగతా వాళ్ళంతా సర్వైవ్ అయిపోతున్నారు. వెరాజ్ మిగతా క్యాన్సర్లో ఇలా లేదు. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్స్ 1.8 million లంగ్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేస్తే ప్రపంచంలో 1.6 million people ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్. సో సర్వైకల్ క్యాన్సరు మిగతా క్యాన్సర్ లాగా కాకుండా శరీరంలో ఆబ్వియస్గా ఇతర భాగాలకి జనరల్గా పాకదు. సో అందువలన అర్లీగా గుర్తించినప్పుడు సర్జరీ చేయడం ద్వారా దీన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిని రాడికల్ హిస్టెక్టమీ అంటారు. ఇంతకుముందు అంటే గర్భసంచిని పూర్తిగా దాని ముఖద్వారంతో పాటు తర్వాత పార్ట్ ఆఫ్ ద వెజైనా అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ నోడ్స్ని దూరంగా తీసివేయడం ద్వారా ఈ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కాలంలో ఈ సర్జరీని పెద్దగా కోత కోసి చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి లేదా కీహోల్ పద్ధతిలోనే ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో జస్ట్ 4 to 5 హోల్స్, అంటే ఒక కెమెరా పోర్టు అంబ్లికస్లో ఉంటుంది, 2 పోర్ట్స్ ఆన్ ద రైట్ సైడ్, 2 పోర్ట్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, 4 to 5 పోర్ట్స్తోనే మనం మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో కనుక మనం చేసినప్పుడు ఈ హై డెఫినిషన్ ఇమేజ్ 1 కెమెరాస్, 3-dimensional కెమెరాస్ మనం వాడినప్పుడు అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ మ్యాగ్నిఫై అవుతుంది. అంటే 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మన కళ్ళ ముందు ఆపరేషన్ రూమ్లో కనబడుతుంటే క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో ఆ లింఫ్ గ్లాండ్స్ని చక్కగా ఐడెంటిఫై చేసి పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు వచ్చే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యూరినరీ బ్లాడర్, గర్భసంచి ముఖద్వారం ముందు ఉండేది యూరినరీ బ్లాడర్. సో దానికి వెళ్ళే నర్వ్స్ జనరల్గా ఈ రాడికల్ హిస్టెక్టమీలో డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ని మనం ఆ నర్వ్స్ని కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసి
నర్వ్ ప్రిజర్వింగ్ రాడికల్ హిస్టెక్టమీ చేయడం ద్వారా పోస్ట్ ఆపరేటివ్ బ్లాడర్ మార్బిడిటీని పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే క్యాన్సర్ని లేట్ స్టేజ్లో గుర్తించినప్పుడు అంటే స్టేజ్ 2B 3 4A వరకు కూడా రేడియేషను కీమోథెరపీ ఇవ్వటం ద్వారా వీళ్ళలో కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరిలో కూడా రేడియేషన్ చికిత్స ఈ మధ్యకాలంలో అనేక నూతన రేడియేషన్ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలందరిలో ఒక చాలా అపోహ ఉన్నది, రేడియేషన్ చికిత్స అంటే కరెంట్ షాకులు ఇస్తారని. అది పూర్తిగా అపోహ మాత్రమే. నిజం ఏంటంటే మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ ద్వారా ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎంత సమయం పడుతుంది డాక్టర్ గారు ఈ సర్జరీకి? రేడియేషన్కి రేడియేషన్ చికిత్స జనరల్గా అబౌట్ 25 to 28 డేస్ వరకు ఉంటుంటుంది. రోజు ఒక 5 నిమిషాలు. ఈ మెగా వోల్టేజ్ ఎక్స్రే ట్రీట్మెంట్ లేదా లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ వీమాట్ రేడియేషన్ చికిత్స అందుబాటులో వచ్చింది. దీని ద్వారా మనం రేడియేషన్ ఇస్తున్నప్పుడు యూరినరీ బ్లాడర్ అంటే గర్భసంచి ముఖద్వారం ముందు ఉన్న మూత్రాశయాన్ని, అలాగే గర్భసంచి ముఖద్వారం వెనకాల ఉండే రెక్టం అంటే మలద్వారం మీద రేడియేషన్ డోస్ పడకుండా పూర్తిగా ఆ గర్భసంచి ముఖద్వారం మీదే టార్గెట్ చేస్తూ ఉండే చికిత్సనే ఈ వీమాట్ చికిత్స అంటారు. తద్వారా పోస్ట్ రేడియేషన్ కాంప్లికేషన్స్ని పూర్తిగా మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రేడియేషన్తో పాటు వీక్లీ ఒక కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అ రేడియేషన్ సెన్సిటైజర్. ఏమి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. బట్ తద్వారా రేడియేషన్ మోర్ ఎఫెక్టివ్గా పనిచేసి క్యూర్ రేట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మరీ లేట్ స్టేజెస్ స్టేజ్ 4B అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని శరీరంలో ఇతర భాగాలకు పాకినప్పుడు కనుక మనం డయాగ్నోస్ చేసినట్టయితే కీమోథెరపీ, ఈ మధ్యకాలంలో టార్గెటెడ్ థెరపీ బెవాసిజుమాబ్ అంటారు, అదే వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్, లేదా ఇమ్యునోథెరపీ పెంబ్రోలిజుమాబ్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో ఈవెన్ స్టేజ్ 4B గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకినప్పటికీ మినిమం 1 to 2 years ఆఫ్ లైఫ్ స్పాన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. ఈ నూతన కీమోథెరపీ చికిత్స అదే ఇమ్యునోథెరపీ అలాగే టార్గెటెడ్ థెరపీ ద్వారా లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి కూడా అవకాశం ఏర్పడింది. రైట్ డాక్టర్ గారు, ఈ ఓవరీ క్యాన్సర్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తర్వాత అత్యధికంగా కనబడే క్యాన్సర్ స్త్రీలలో ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్ ముఖ్యంగా భారతదేశంలో కన్నా డెవలప్డ్ కంట్రీస్ అంటే యూరోపు, అమెరికాల్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇండియాలో కూడా అర్బన్ ఏరియాలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తర్వాత ఓవేరియన్ క్యాన్సర్నే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఓవేరియన్ క్యాన్సర్ ఈజ్ బేసికల్లీ ఏ సైలెంట్ కిల్లర్. పొట్ట లోపల పెరుగుతూ ఉంటుంది, మనకి ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించవు. చాలామంది ట్యూమర్ పెరుగుతున్నప్పుడు పొట్ట లావు అవుతున్నాము అని ఎక్సర్సైజెస్ కూడా చేస్తుంటారు తప్ప లోపల ఓవేరియన్ ట్యూమరో క్యాన్సరో పెరుగుతుందని కూడా గ్రహించలేరు. అంత సైలెంట్ కిల్లర్. సో చాలాసార్లు లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు యాక్సిడెంటల్గా ఈ క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేస్తుంటాం. అంటే వేరే ఏదో కంప్లైంట్ పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉండవు, వేరే ఏదో కంప్లైంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఏదో గైనకాలజిస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఓవరీలో ట్యూమర్ కనపడుతుంది, ఓవరీలో ట్యూమర్ కనపడిందని అప్పుడు పరీక్షలు చేస్తే క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేస్తుంటారు. చాలాసార్లు ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎంత లేట్గా వస్తుంటారంటే ఓవరీ నుంచి పాకిపోయి పొట్టలో ఇతర భాగాలకి పాకిపోయి, పొట్టలో ఏముంటాయి, ఫ్యాట్ లేయర్ ఒమెంటం ఉంటుంది, పొట్ట యొక్క ఇన్నర్ లైనింగ్, ఈ వాల్ యొక్క ఇన్నర్ లైనింగ్ మీద ట్యూమర్ డిపాజిట్స్ వచ్చి పొట్టలో వాటర్ వచ్చి పూర్తిగా ఉబ్బిపోయి ఆ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. నాకు ఏ సిమ్టమ్స్ ఏం లేవు, 2-3 వారాలుగా పొట్ట ఉబ్బిపోయింది అంటారే తప్ప క్యాన్సర్ ఉందనేదాన్ని గమనించరు. సో ఇట్స్ అ వెరీ సైలెంట్ కిల్లర్. సో అందుకే ముఖ్యంగా నడి వయసు దాటాక ఒక 40-50 ఏళ్ళు దాటాక ముఖ్యంగా ఒబీస్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఎటువంటి చిన్న మార్పు వాళ్ళలో కనుక వచ్చినట్టయితే ఎస్పెషల్లీ రిచ్ ఉమెన్ వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. వెళ్ళాలి. దీనికి పెద్ద కారణాలు కూడా ఎగ్జాక్ట్లీ సర్వైకల్ క్యాన్సర్కి ఆపోజిట్. సర్వైకల్ క్యాన్సర్ మనం ఏమనుకున్నాము, పిల్లలు ఎక్కువగా ఉన్నట్టయితే లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడిన వాళ్ళలో ఎక్కువ, అదే ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం అని చెప్పాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. పిల్లలు లేని వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. రిచ్ విమెన్లో ఎక్కువగా చూస్తుంటాం. ఒబీస్ ఉమెన్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. చిన్నప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజు లేదా ఎండోమెట్రియోసిస్తో బాధపడిన వాళ్ళలో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. పిల్లలు లేని వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అంటే ఫెర్టిలిటీ ఇండ్యూసింగ్ డ్రగ్స్, హార్మోన్స్ వాడినప్పుడు వాళ్ళలో ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ వాడి అసలు అయినా కూడా పిల్లలు కనుక పుట్టినట్టయితే వాళ్ళలో డెఫినెట్గా కూడా ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పిల్లలు కనుక కలిగినట్టయితే రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే పోస్ట్ మెనోపాజల్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ ట్రీట్మెంటు లేదా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కంబైన్డ్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న వాళ్ళలో ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఓవేరియన్ క్యాన్సరే కాకుండా గర్భసంచి బాడీ క్యాన్సర్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలోనూ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. ఇదే కాకుండా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, ఆంజలీనా జోలీ అనే ఫేమస్ హాలీవుడ్ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్ పేరు వినే ఉంటారు మీరంతా. వారి తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారు ముందుగా జెనెటిక్ టెస్టింగ్, సింపుల్ బ్లడ్ టెస్ట్ BRCA1 BRCA2 బ్లడ్ టెస్ట్ చేయించుకొని అది వారికి పాజిటివ్ ఉండటంతో దానిని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. 100% బ్రెస్ట్ క్యాన్సరు, 60 to 70% ఛాన్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు కూడా వారు తీయించేసుకోవడం జరిగింది. దీన్ని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్లో అబౌట్ 5 to 8% ఇండియన్ పాపులేషన్లో ఈ BRCA1 BRCA2 మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఆల్ విమెన్, అందరు స్త్రీలు విత్ ఓవేరియన్ క్యాన్సర్, ముఖ్యంగా 60 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చినట్టయితే బై లా నౌ వీఆర్ డూయింగ్ దిస్ BRCA1 BRCA2 టెస్టింగ్. ఎందుకంటే చిన్న వయసులో వచ్చినప్పుడు ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందో లేదో తెలుసుకోవాలి. తద్వారా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్ గారు? ఓవేరియన్ క్యాన్సర్ అగైన్ ఏమి లక్షణాలు ఏవి కనబడవు. యాక్సిడెంటల్గా అల్ట్రాసౌండ్ చేస్తేనో మనం డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఓవేరియన్ ట్యూమర్ అల్ట్రాసౌండ్లో కనబడినప్పుడు తర్వాత మనం హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ లేదా MRI చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, లోకలైజ్డ్గా ఉందా, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయిందా, అబ్డామినల్ క్యావిటీలో ఇతర భాగాలు ఎక్కడన్నా పాకిందా లేదా తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా 2 ట్యూమర్ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని క్యాన్సర్ యాంటీజెన్ 125 CA125 అంటాము. రెండోది CEA కార్సినో ఎంబ్రియానిక్ యాంటీజెన్ అంటాము. ఈ 2 యాంటీజెన్స్ కూడా సీరియస్ ఓవేరియన్ క్యాన్సర్స్లో CA125 ఎలివేట్ అవుతుంది, మ్యూసినస్ ఓవేరియన్ క్యాన్సర్లో CE ఎలివేట్ అవుతుంది. ఈ 2 ట్యూమర్ మార్కర్స్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే క్యాన్సర్ ముందు ఇవి కనుక ఎలివేట్ అయి ఉన్నట్టయితే సర్జరీ తర్వాత ఎంత ఉన్నాయి, ఆ తర్వాత అవి నార్మల్ అయిపోవాలి. ఫాలోఅప్ ఉంటుంది, అన్ని క్యాన్సర్స్కి కూడా ఫాలోఅప్ ఉంటుంది. ఫాలోఅప్లో మళ్ళీ ఈ ట్యూమర్ మార్కర్ కనుక ఎలివేట్ అయినట్టయితే క్యాన్సర్ తిరిగి వచ్చినట్టే భావించాలి. మళ్ళీ వెంటనే మిగతా పరీక్షలన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ ట్యూమర్ మార్కర్సు, ఈ వేరియస్ ఇన్వెస్టిగేటివ్ మొడాలిటీస్ లైక్ MRI అండ్ PET CT స్కాన్ are very, very useful in diagnosing and staging the ovarian cancer. రైట్ డాక్టర్ గారు, ఈరోజు మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ ఎలా వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.